Question. హైవే విపత్తులను నిర్వహించడానికి ప్రభుత్వం ఒక కాలక్రమం మరియు బాధ్యతను నిర్వచించే కార్యక్రమం ఏది? Option A. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. Option B. హైవే సేఫ్టీ అండ్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్. Option C. ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ ఇరాద్. Option D. నేషనల్ హైవే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్. The correct answer is నేషనల్ హైవే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్. Question. మెరుగైన వినియోగదారుల ఫిర్యాదుల నిర్వహణ కోసం HMWS మరియు SB ఏ రకమైన ఇంటర్ఫేస్ను ఉపయోగిస్తోంది? Option A. వర్చువల్ రియాలిటీ. Option B. ఆగ్మెంటెడ్ రియాలిటీ. Option C. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Option D. హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్. The correct answer is ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. Question. ఉత్తమ ఒప్పందం ఆధారంగా భారతదేశం ఏ దేశం నుండి చమురు కొనాలని నిర్ణయించింది? Option A. సౌదీ అరేబియా. Option B. యునైటెడ్ స్టేట్స్. Option C. రష్యా. Option D. ఇరాన్. The correct answer is రష్యా. Question. ఇస్రో యొక్క ఏ మిషన్ కోసం ఇటీవల సిబ్బంది క్యాప్సూల్ ఎయిర్ డ్రాప్ పరీక్ష నిర్వహించబడింది? Option A. చంద్రయాన్ 3. Option B. మంగళ్యాన్ 2. Option C. గగన్యాన్. Option D. ఆదిత్య L1. The correct answer is గగన్యాన్. Question. ఓపెన్ఐ న్యూఢిల్లీలో తన మొదటి ఇండియా కార్యాలయాన్ని ఏ సంవత్సరం నాటికి తెరవాలని యోచిస్తోంది? Option A. 2024. Option B. 2025. Option C. 2026. Option D. 2027. The correct answer is 2025. Question. భారతదేశం ఇటీవల మొదటిసారిగా ఏ రకమైన ఆయుధ వ్యవస్థను పరీక్షించింది? Option A. హైపర్సోనిక్ క్షిపణి. Option B. లేజర్ గైడెడ్ ఆయుధం. Option C. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్. Option D. న్యూక్లియర్ కేపబుల్ క్షిపణి. The correct answer is ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్. Question. ఆపిల్ యొక్క పెద్ద నవీకరణ తర్వాత ఐఫోన్ భద్రత గురించి ఏ సంస్థ హెచ్చరిక జారీ చేసింది? Option A. సర్ట్ ఇన్. Option B. మా. Option C. ట్రై. Option D. నైటి ఆయోగ్. The correct answer is సర్ట్ ఇన్. Question. ఏ మంత్రిత్వ శాఖ ప్రకారం స్టార్లింక్కు ఇచ్చిన అనుమతి భారతీయ డేటాను విదేశాలలో కాపీ చేయడం, డిక్రిప్షన్ చేయడాన్ని నిషేధిస్తుంది? Option A. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. Option B. సమాచార మంత్రిత్వ శాఖ. Option C. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. Option D. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. The correct answer is సమాచార మంత్రిత్వ శాఖ. Question. భువనేశ్వర్లో ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఫైనాన్షియల్ టెక్నాలజీ క్యాపబిలిటీ హబ్ను ఏర్పాటు చేయడానికి ఒడిశా ప్రభుత్వం మరియు GFTN ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి? Option A. స్టార్టప్ ఒడిశా. Option B. ఒడిశా ఫిన్టెక్ ఇనిషియేటివ్. Option C. భారత్ నేత్ర. Option D. భువనేశ్వర్ టెక్ సిటీ. The correct answer is భారత్ నేత్ర. Question. మెగా డ్యాం నిర్మాణం ద్వారా నీటిని ఆయుధంగా మార్చే అవకాశం ఉందని భారతదేశం ఏ దేశాన్ని అనుమానిస్తోంది? Option A. పాకిస్తాన్. Option B. నేపాల్. Option C. బంగ్లాదేశ్. Option D. చైనా. The correct answer is చైనా. Question. పాల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగించడంలో మరియు జాతీయ అవార్డును గెలుచుకోవడంలో ఈశాన్య భారతదేశంలో ఏ రాష్ట్రం ముందుంది? Option A. అస్సాం. Option B. మేఘాలయ. Option C. త్రిపుర. Option D. మణిపూర్. The correct answer is త్రిపుర. Question. 2026 నాటికి తన జెమిని ఐ సిరిలోకి అనుసంధానించడానికి ఆపిల్తో ఏ గ్లోబల్ కంపెనీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం? Option A. మైక్రోసాఫ్ట్. Option B. అమెజాన్. Option C. గూగుల్. Option D. మెటా. The correct answer is గూగుల్. Question. ఏ రేటింగ్స్ ఏజెన్సీ భారతదేశ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్ను BBB వద్ద నిలుపుకుంది?
Option A. స్టాండర్డ్ మరియు పూర్స్, Option B. మూడీస్, Option C. ఫిచ్ రేటింగ్స్, Option D. కేర్ రేటింగ్స్. The correct answer is ఫిచ్ రేటింగ్స్. question. ప్రత్యేకంగా దుర్బల గిరిజన సమూహాలకు పీవీటీజీఎస్ ప్రత్యేక జనాభా లెక్కలను ఏ మంత్రిత్వ శాఖ కోరింది? Option A. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, Option B. సాంఘిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, Option C. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, Option D. నైటి ఆయోగ్. The correct answer is గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. question. ఫ్రీ 2025 నుండి 26 కోసం 8,200 కోట్ల రూపాయలు ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకుని ఐఆర్ఈడీఏ ఏ సంస్థతో పెర్ఫార్మెన్స్ అవగాహన ఒప్పందం మావ్ కుదుర్చుకుంది? Option A. నైటి ఆయోగ్, Option B. విద్యుత్ మంత్రిత్వ శాఖ, Option C. ఎంఎన్ఆర్ఈ, Option D. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. The correct answer is ఎంఎన్ఆర్ఈ. question. అమరావతిలో త్వరలో ప్రారంభించనున్న ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం పేరు ఏమిటి? Option A. ఆయుష్మాన్ భారత్, Option B. స్వస్థ భారత్, Option C. భారత్ బ్రెయిన్, Option D. డిజిటల్ హెల్త్ మిషన్. The correct answer is భారత్ బ్రెయిన్.